ప్రపంచంలో శాంతి కొరవైంది, దేశంలో శాంతి కొరవైంది, రాష్ట్రంలో శాంతి కొరవైంది. దానికి ఉదాహరణే మణిపూర్. లక్షల మంది కనిపించకపోవడం, వేల సంఘాలను కూల్చేయడం. అలాగే ఇప్పుడు ప్రవీణ్ పగడాల మార్చి 24న దారుణంగా గంటల పాటు ఆయన్ని చంపేసి ఆ డెడ్ బాడీని అక్కడ పడేసి దాని మీద బుల్లెట్ యాక్సిడెంట్ అయినట్టు చిత్రీకరించారని పోస్ట్ మార్టం రిపోర్టర్స్, అలాగే డాక్టర్స్, అలాగే నాకైతే నర్సులు స్టాఫ్ చెప్పారు ఇది హత్య అండి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు ఇది హత్య అని. తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ మేము మాట్లాడలేము, ఇది హత్యనండి. ఆయన ఎవరితో 45 నిమిషాలు మాట్లాడారో చనిపోక ముందు ఆయన చెప్పారు ఇలాగ రుజువులతో నేను చూడలేదు, ఇది హత్య యాక్సిడెంటా. కానీ నా ఇన్వెస్టిగేషన్లో అందరితో మాట్లాడితే కొన్ని వందల మందితో ఇది కేవలం హత్య. ఎవరు చేయించారో కూడా ఒకరు 2 ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. పోలీసుల్ని ఇన్వెస్టిగేట్ చేయమంటే హత్య కోణంగా ఇది యాక్సిడెంట్ గానే చూపించమని పైనుంచి ఒత్తిడి వచ్చిందని పోలీసులు ఇట్లా చేశారండి. మాకు ఫోన్ కాళ్ళు వచ్చాయి, ఒత్తిడి వచ్చిందని. దానిని నోరు మూయించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడ్ ఫ్రైడే రోజుని పాస్టర్కి 5,000 ఇస్తాం అంటే అర్థమేంటి? పాస్టర్లారా మీరు నోరు మూసుకోండి. 8,000 మంది పాస్టర్లకు 5,000 ఇస్తే 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? అది కూడా ఇప్పుడు ఇవ్వడం ఏంటి? ప్రవీణ హత్య తర్వాత హైందవులు వేల మంది ప్రీస్టులు ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? మహమ్మదీయులకు మొలనాస్ ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? ట్యాక్స్ పేర్లు డబ్బు దుర్వినియోగం చేస్తూ వేలు లక్షల కోట్లు ఈ రాజకీయ నాయకులు సంపాదించుకుంటూ దేశాన్ని రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రధాన పార్టీలు 7 సర్వనాశనం చేయబట్టే ప్రజాశాంతి పార్టీ పెట్టాము. ప్రజల కొరకు, నీతి కొరకు, నిజాయితీ కొరకు, న్యాయం కొరకు, అభివృద్ధి కొరకు, కంపెనీలు తేవడం కొరకు, లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కొరకు, రైతుల కొరకు, ఉద్యోగుల కొరకు, చివరికి జడ్జిల మీద కూడా ఒత్తిడి వస్తుందని కొంతమంది జడ్జిలు నాకు చెప్పారు. ఇలాగ జడ్జిమెంట్ ఇవ్వండి అని 2 జడ్జిలు నాకు చెప్పారు. రిటైర్డ్ జడ్జిలు కాదు, సిట్టింగ్ జడ్జిలు. ఎంత మీడియా ఓనర్స్కి ఒత్తిడి వస్తుంది, అరే కేపాల్ మాట్లాడిన మాటలు మీరు వేయకండి అని. కొంతమంది బానిసలు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఈ సత్యాన్ని నేను ఎందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టానో తెలిసి గనక చూపిస్తున్నారు. కాబట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ శాంతిగా ఉండాలంటే, అభివృద్ధి జరగాలంటే, మరలా మణిపూర్ మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఉండాలంటే వింటున్న ప్రతి ఒక్కరు 7569441275కి పటాన్ చెరువనో, కరీంనగర్ అనో, ఖమ్మమనో, తణుకనో మీ నియోజకవర్గం పేరు ముందు పెట్టి నా పేరు మీ పేరు పెట్టి 100 మందిని చేర్చండి. ఈరోజు 1000 మంది ఎలాగైతే కమిట్ అయ్యారు, 3,000 4,000 మంది కమిట్ అయ్యారు, అలాగే మీరు కూడా ఒక్కొక్కరు గ్రూపు పెట్టండి. అభివృద్ధి చేసే పని నాది. మోదీ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, రేవంత్ రెడ్డి తమ్ముడికి తెలుసు, కేసీఆర్కి తెలుసు, జగన్కి తెలుసు. కేపాల్ వస్తేనే అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. చక్కగా ఇండియా చైనా కంటే, అమెరికా కంటే ముందు అడుగు ఉంటుంది. ఇప్పుడు అడుక్కునే పరిస్థితి, అడుక్కున్నా డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. లక్షల కోట్లు అప్పు, 350 లక్షల కోట్లు ఊహించనంత అప్పు అయిపోయింది. అందుకనే ఇప్పుడు హిందూ క్రిస్టియన్ లేదా హిందూ ముస్లిం మధ్య ఇది పెద్ద అజెండాతో గొడవలు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ గొడవలు జరుగుతాయి. గొడవలు జరగకూడదు, శాంతి మన దేశంలో ఉండాలి. హిందూ ముస్లిం క్రిస్టియన్స్, నేను పుట్టిందే హిందువుని, యేసు ప్రభు రక్షకుడని నమ్ముకున్నా. కులం మార్చుకోలేదు, మతం మార్చుకోలేదు. నేను ఎవరిని, ఏ మతాల్ని ఏ రోజు దూషించలేదు. అందరినీ నేను గౌరవిస్తాను. అందరూ శాంతిగా ఉండాలన్న కోరిక. గమనించండి ప్రజలారా,
పేదలారా ఆలోచించండి, ఎలాంటి పార్టీలకు మనం ఓట్లేసాం, ఎవరిని నమ్మి మనం ఓట్లేసి ఈరోజు గద్దెక్కిచ్చాం, వాళ్ళు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు, వినాశనం చేస్తున్నారు, మనకు వచ్చినటువంటి బాధను కానీ అనుమానాన్ని కానీ పట్టించుకోకుండా కనీసం ఇది నిజం అని చెప్పడానికి కూడా సాహసించకుండా ముందుకు రాకుండా ఏ పార్టీ కూడా ఈ పేదల పక్షాన్ని నిలబడటం లేదంటే పేదలను కేవలం వాడుకునేవారే తప్ప ఆదుకునేవారు లేరు, అండగా నిలబడేవారు లేరు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా? జనాన్ని ఆలోచించమని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే కేఏ పాల్ గారు అలాగే దాడి నాగేశ్వరరావు గారు 2 పిటిషన్స్ వేయడం జరిగింది. ఆ 2 పిటిషన్స్ని కూడా నేను సమీక్షించడం జరిగింది. కేఏ పాల్ గారు నాతో కూడా మాట్లాడారు, పిటిషన్ వేసినటువంటి అంశం గురించి కూడా నాతో చర్చించారు. అయితే వాటిలో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. అది పోస్ట్ మార్టం రాకముందు వేసినటువంటి పిటిషన్స్ కాబట్టి ఇంకా కొన్ని అంశాలు దానిలో ప్రస్తావించాల్సినవి మిస్ అయి ఉన్నాయి. అందుకనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక పగడ్బందీగా ఎందుకు జరిగింది, ఏమి జరిగి ఉండొచ్చు, కాబట్టి దీనిలో ఏ విధంగా న్యాయం జరగడానికి, నిజం నిగ్గు తేల్చడానికి ఏం చేయాలనేటువంటిది మేము జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాము. తప్పకుండా కోర్టు ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఈ అంశాన్ని వెలికి తీయటం అనేటువంటిది ఒకవైపు అయితే, సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలలో సంఘాలలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకుని ఒక నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేటువంటిది కూడా చేసి రాబోయేటువంటి రోజుల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరు నిజం ఎవరు అబద్ధం, ఎవరు వాడుకుంటున్నారు ఎవరు దోచుకుంటున్నారు ఎవరు దోపిడీ చేస్తున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఒక ఐజీ లెవెల్లో ఉండి కూడా మాట్లాడొద్దు, ప్రచారం చేయొద్దు అని గట్టిగా వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే దేని సంకేతం ఆ వార్నింగ్? ఇప్పుడు ఒకటి, రెచ్చగొట్టొద్దు, వైలెన్స్ కానీ హేట్ కానీ ఇన్సైట్ చేయొద్దు అని ఒక స్టేట్గా ఆ స్టేట్కి రిలేటెడ్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానీ ఎనీ అదర్ ఆఫీసర్ మాట్లాడటంలో శాంతిని కోరుకునే విధంలో మాట్లాడటం ఏదని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అనుమానాలు ఉన్న అంశాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అలాంటిది తీర్చడం మానేసి నువ్వు మాట్లాడొద్దని నోరు నొక్కేయడం అనేది ఒక ఫ్యాసిజంని, ఒక డిక్టేటర్షిప్ని చూపిస్తుంది తప్ప అది ప్రజాస్వామ్యాన్ని చూపించడం లేదు. కాబట్టి మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది. ఖచ్చితంగా మాట్లాడనివ్వాలి, ప్రజల నిరసన తెలియజేయనివ్వాలి. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు శాంతి సామరస్యం కోసం ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటుంది. అది ఇట్స్ ప్రెరోగేటివ్ ఆఫ్ ది స్టేట్. ఆ విషయంలో ఎలాంటి ఆక్షేపణ కానీ కామెంట్స్ కానీ లేవు. కానీ ఇక్కడ ఒక అన్యాయం జరిగిందనే భావన ప్రజల్లో ఉంది. చనిపోయినటువంటి వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, ప్రజలకు సంబంధించిన వ్యక్తి అనేది మొదటిది. అయితే రెండవది, అది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేయడంలో ఎవరికి కూడా కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఉన్న అనుమానాలు లేవనెత్తారు, అడుగుతారు, ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం, ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం. సో ప్రశ్నించే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాంటి అనుమానాలు రాకుండా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అసలు ప్రశ్నలే తలెత్తావు. మేము అనేకమైన ప్రశ్నలు చెప్పాము, ఈరోజు అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నాం, దేనికి సమాధానం రాలేదు. రానప్పుడు అనేకమైనటువంటి క్వశ్చన్స్ రావడం సహజంగా జరుగుద్ది డెమోక్రసీలో. ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు డిస్పెల్ ద డౌట్స్.